చెప్పండి గట్టిగా. అందుకోసం బైబిల్ తిండిపోతులు అలాగే తాగిపోతులు దరిద్రులైతారు అంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. వీళ్ళు సంపాదించలేరు. అందుకోసమే స్తోత్రం దేవుడు చూపించిన మాట, మన మాట కాదు. మన మాట చెప్తే మనకేమవుతుంది? కాబట్టి దేవుని ప్రియులారా చూడు ఎంతో మంచి మాట దేవుడు సెలవిస్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరా గట్టిగా హల్లెలూయా, చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఇందంటూ నిద్ర మట్టు చింపి గుడ్డలకు ధరించకు కారణం అంటే నిద్ర. కొంతమంది నిద్ర కూడా పోతారు. అబ్బా వాళ్ళకు నిద్రకు హద్దు లేదుగా. టైం దొరికితే పడుకుండే. ఇది నిద్ర మత్తు, ఇది నిద్రపోతులు. కాబట్టి తిండిపోతులు, తాగుపోతులు, నిద్రపోతులు అని అంటున్నాం. అంటే నీకు నిద్ర ఉండాలి, 7 గంటల నిద్ర ఉండాలి. సరిపోతే ఒక రోజు మామ చెప్పండి గడిగా. అసలు నేను పొద్దున్న దాకా పడుకోను. నాకు మంచిగా దేవుడు చెప్పుడు పొద్దున్న దాకా నువ్వు పని చేయాలి, తెల్లని దాకా ఏం చేయాలి? పడుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఉంటే చెప్తున్నాం చాలా. పొద్దున్న దాకా పడుకుంటాం. రాత్రి ఎక్కడ రాదు పొద్దున్న దాకా వండదు, అస్సలు ఉండదు. అప్పుడు రాత్రి మంచి నిద్ర వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పరా గట్టిగా హల్లెలూయా, చెప్పరా గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం స్తోత్రములు వాటి వారితో స్నేహం చేయకూడదు. ఎవరితోటి? మాంసం హెచ్చుగా తినవాడితో. ఓ స్తోత్రములు ఎక్కువ కళ్ళు తాగు వాడితో స్నేహం చేసినాడు వాడి కొంచెం తాగు రాదా అని అంటా ఉంటాడు. కాబట్టి అది ప్రమాదం. అది నీకు స్తోత్రం, అది దరిద్రం తీసుకొస్తుంది. అది నీకు ఆశీర్వాదం కాదని దేవుని వాక్కు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరా గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనకి ఎవరు స్నేహితులు ఉన్నారు బిడ్డ? ఓ స్తోత్రములు. ఆడవారు కూడా స్తోత్రం రకరకాల మనకుంటారు స్నేహితం. ఓ స్తోత్రం. నీ స్నేహితులు ఎవరు? నిన్ను బాగు చేసేవారా? నేను చర్చికి పొమ్మని చెప్పేవారా? చర్చికి బంద్ చేసేవారా? ఆరాధన ఎందుకని స్తోత్రం బాట కానీ కొట్టే ఓ స్తోత్రములు. ఆడవారు కనుక స్నేహితులు ఉంటే అవి కూడా ఆడవాళ్ళకు ప్రమాదం. బాగా పడగడిగా. కాబట్టి దేవుని ప్రియులారా ఏది ఏమైనా మాంసం ఎచ్చుగా ఓ తాగుబోతూ మనం స్నేహం ఎక్కువ చేయకూడదట. ఆమె చెప్పండి గట్టిగా. దూరమే ఉంటే ఎంతైనా మంచిని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడరా ఇంకా మరి సోమరి గురించి చూద్దాం. అంటే సోమరికి ఏం చెప్తారో చూడు.